ఈరోజు 2వ తారీఖు 8వ నెల 2026. ఈరోజు ఆదివారం. చిన్న క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవులకు చిన్న క్వశ్చన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. కామెంట్ రూపంలో ఇప్పుడు వాడాల గ్రామంలో మద్యం తాగి భర్త భార్యను చాలా విపరీతంగా కొడుతున్నాడు. ఒకరోజు కాదు, వారం రోజులు కొట్టబట్టి స్టేషన్కి పోతే పాములప్ప స్టేషన్లో పోలీసులు పట్టించుకోలేదు. ఏదన్నా ఉంటే మీరు కోర్టులో విడాకులు తీసుకోకుండా మీరు కోర్టులో ఆడాకండి అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిది తప్పు? సమస్య అంతా ఏడొస్తుంది? మద్యం తాగడం వల్ల వస్తుంది. అసలు మద్యం అమ్మే వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల పోలీసు వాళ్ళది ఒక తప్పు ఉంది దీంట్లో. మద్యము అమ్మకూడదు, నేరం అది. మద్యం అమ్మడం అది ఏదో కడుపు కోసం గతంలో కిరాణం షాపులో ఖాతా పెడుతుండ్రి. ఆ విధంగా వాడాల్లో 5,000, 10,000, 20,000 ఖాతా తాగుబోతులకు, మందమెతులు. ఇది పాములపాడు పోలీసు వాళ్ళ నిర్లక్ష్యము, ఆత్మకూరు డిఎస్పి సార్ నిర్లక్ష్యము, ఎక్స్చేంజ్ వాళ్ళు ఉంటారు సపరేట్ డిపార్ట్మెంట్. దీనికి చాలా బాధ్యతలు వాళ్ళకు, మధ్య మీద వాళ్ళకి మెయిన్ బాధ్యత ఉంటుంది. తర్వాత పోలీసు వారికి ఒక బాధ్యత ఉంటుంది. ఈ పోలీసు వారు, ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే వాడాల్లో మద్యం ఇచ్చలివిడిగా అమ్మడం వల్ల గ్రామంలో సందులో మందు దొరుకుతుంది. అంటే ఇది మాట వరుసగా అంటారు. సందు అంటే 20 సందులు ఉంటాయట కాదు, కానీ ఒక 5-6 మంది మద్యం అమ్ముతున్నారు. దీనివల్ల భర్తలు తాగి అప్పులు పెట్టి తాగి పెళ్ళాలను కొట్టడము, ఈ గొడవలకు మందు కారణం. పట్టించుకొని పోలీసులు నేరస్తులే దీంట్లో. కానీ దీన్ని ఏడ లేవనెత్తాలా? న్యాయస్థానంలో, హైకోర్టులో, లోకల్ కోర్టులో లేవనెత్తాలా. ఎవరు లేవనెత్తాలా? దీనికి క్రైస్తవులు సమానం చెప్పాలా. అమ్మినోడు తప్ప, తాగినోంది తప్ప, నెత్తి వలగొట్టినది గొడవ పడిన దానికి తన్నలు దీన్ని ఆమెది తప్ప, పట్టించుకొని పోలీసులకు తప్ప, పట్టించుకొని ఎక్స్చేంజ్ వాళ్ళకి తప్ప. దీంట్లో కామెంట్ రూపంలో పెట్టాలా. నా కాడ ఆర్థికంగా గాన నేను బలపడితే, రాబోయే రోజుల్లో దేవుడు సాయం చేస్తే గాన ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసు వారిపైన, ఎక్స్చేంజ్ వారిపైన, ఆ రోజుల్లో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం పైన హైకోర్టులో కేసేస్తా. ఒక 2 లక్షలు ఖర్చైనా హైకోర్టులో కేసేస్తాను. ఎవరైనా ఇప్పుడు ఉన్న ఈ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రజలు చాలామంది తాగి గొడవలు, అనేక గొడవలు పరిశోధిస్తే ఈ మద్యం వల్లనే గొడవలు అవుతున్నాయి. గతంలో దేవనూరులో ఒక అల్లుడు, దేవనూరు మిడుతూరు మండలం, దేవనూరు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఫుల్గా మద్యం తాగి రాత్రి 11 గంటలప్పుడు బైకు తగలబెట్టినాడు, ఇంటి సిలిండర్ వెరికినాడు, అత్తను కొట్టిపోయినాడు, భార్యను కొట్టిపోయినాడు, ఆ పిల్లోని ఒక మంటల్లో ఎన్నికమైనాడు. ఎవరు కారణం రా అంటే ఆ దేవనూరు గ్రామంలో మద్యం అమ్మే వాళ్ళది తప్పు. పట్టించుకొని పోలీసు వారు, పట్టించుకొని ఎక్స్చేంజ్ పోలీసు వారు. ఇలాగా గొడవలకంతా అనేకం, అంటే అన్నిటికి కాదు, 50% మద్యమే గొడవలకు కారణమవుతుంది. ఎవరు పట్టించుకోవాలి? ప్రజలను ప్రేమిస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేం లేదు. ప్రస్తుతం నందికొట్కు నియోజకవర్గంలోనే ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మన నియోజకవర్గంలో గ్రామాల్లో మద్యం అమ్మకుండా మేము బంద్ చేయిస్తాం, ఖచ్చితంగా బంద్ చేయిస్తాం. కానీ బహుజన సమాజ పార్టీ ఏనుగు గుర్తును మీరు బలపరచండి. అక్కలారా, ఎందుకు మీరు ఓటేసి ఈరోజు మీ భర్తలతో తన్నలు తినడము, మీ సంసారాలు నాశనం చెప్పుకుంటున్నారు? అక్కలారా, అడిగే ధైర్యము మీకు లేదు, మీకు ఆ జ్ఞానం కనిపిస్తలేదు. చాలా అన్యాయం. బహుజన సమాజ పార్టీని మీరు బలపరచండి, ఏనుగు గుర్తుకు ఓటు వేయండి. ఈసారి ఎమ్మెల్యేకు ఖచ్చితంగా నందికొట్టు నియోజకవర్గం మందు 80% కంట్రోల్ ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు 100% గ్రామాల్లో దొరుకుతుంది, 80% కంట్రోల్ చేస్తాం. అమ్మినట్టు జైలు వేసేస్తాం. చట్టం ఉంది దానికి. మన ఏనుగు గుర్తును బలపరచండి. మాయావతి మేడం అక్కను, బహుజన సమాజ్ పార్టీని, కాంశీరామ్ అయ్య గారిని మీరు గుర్తు పెట్టుకోండి. ఏనుగు గుర్తును బలపరచండి. అందరికీ వందనములు. నందికొట్కూరు నియోజకవర్గం బహుజన సమాజ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. చాలాసార్లు పార్టీ పేరు చెప్పకపోవడానికి, నా కంటికి ఏదైనా తప్పు అనిపిస్తే ప్రశ్నిస్తుంటా. ఆ విధంగా నా మాటల వల్ల ఏదైనా పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో చెప్పడం లేదు, అది నేను పర్సనల్. అది కానీ ఇదైతే మాత్రం అక్కలారా, చెల్లెన్లారా, మీ భర్తలు తాగి మీ జీవితాలు, మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఏనుగు గుర్తును బలపరచండి. ఖచ్చితంగా మద్యం లేకుండా నందికొట్టు నియోజకవర్గంలో
80% లేకుండా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. లేదు 100% ట్రై చేస్తాము. అంత ఇంత మిస్టేకులు జరగవచ్చు. ఒక 10% అన్న దొంగతనంగా జరగవచ్చు. ఖచ్చితంగా అయితే మద్యం నందికొట్టు నియోజకవర్గంలో అమ్మకుండా చేస్తాం. అమ్మినోడిని జైలుకి పంపిస్తాం. ఓకేనా? అందరికీ వందనములు. మీకు ఏనుగు గుర్తు ఇలాగా కాంశీరామయ్య బహుజన సమాజ్ పార్టీ స్థాపించాడు. నందికొట్కూరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుతంగా. నేను చేసే ప్రతి పనిలో ఏదైనా పొరపాటు ఉంటే అది నా పర్సనల్, కానీ కదమవన్నీ మళ్ళీ మాట్లాడకూడదు ఎవరైనా. విజిటింగ్ కార్డు చూడాల్సిన కోరుతాం. అందరికీ వందనములు. నా పేరు భూమా వాడాల్సిను అలియాస్ రాయలసీమ డాను. నాది వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్.